టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ప్రజలు రోడ్లెక్కేసి అంతలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో అంతలా వ్యతిరేకత ఎందుకు వ్యక్తం అవ్వలేదు? ఏంటి ఈ తేడా? ఇది కదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకి పోకుండా ఎంతటి పెద్ద వ్యక్తినైనా చట్టం ముందు నిలబెట్టి వారికి తగిన శిక్షను వేపించగలరు అని జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకున్న నమ్మకం కారణంగా ఆ రోజున ప్రజాగ్రహం ఇంతలా బయటికి రాలి. దానికి తగ్గట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులోనే అరెస్ట్ చేసి చట్టం ముందు నుంచోబెట్టగలిగారు. కానీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయి? ఈ రెండు విషయాల్లో ఒక రోజులో అరెస్ట్ చేశారా, 2 రోజులు అరెస్ట్ చేసే అవకాశం వచ్చిందా పక్కన పెడితే, అంతలా ప్రజాగ్రహం రావడానికి కారణం ఏంటి? అంటే చంద్రబాబు మీద నమ్మకం లేకపోవటమా, అతనికి శిక్ష పడేలాగా చేయలేకపోతారనే అపనమ్మకం ప్రజల్లో ఉండటమా? వీటికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ 3 ఇన్సిడెంట్స్ కంటే ఇంకొక ఇన్సిడెంట్ ముందుకెళ్దాం. సుగాలి ప్రీతి గారి కేసు దీనికి ఒక పెద్ద నాంది లాంటిది అనమాట. అంటే ఏపీ రాష్ట్రంలో సంచలనము ఈ ప్రజల్లో ఉన్న నమ్మక విశ్వాసము అవిశ్వాసాల మధ్య, అంటే ఏ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, ఏ ప్రభుత్వం మీద అవిశ్వాసం ఉంది, అంటే విశ్వాసం అవిశ్వాసాల మీద ఆ కేసు పెద్ద అంటే స్టాండర్డ్ అనమాట. ఎట్లా అయిపోయింది? అది కూడా 2014 టీడీపీ గవర్నమెంట్ అప్పుడే జరిగింది. 2014 to 19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఆ కేసును సిబిఐకి ఏమన్నా ఇవ్వలేదు. దాంట్లో దోషులు ఇప్పటిదాకా పట్టుకోలేకపోయారు. ఆ టైంలో కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్స్ను ప్రాపర్గా కలెక్ట్ చేయలేకపోయారు. అంటే నిందితుల్ని పట్టుకునే విధానంలో లోపభూయిష్టంగా జరిగి కొంతమందిని సేవ్ చేసే కార్యక్రమం జరిగిద్దేమో, ఇలాంటి అవకాశం సుగాలి ప్రీతి గారి కేసులో చూడటం వల్ల ప్రజలు తర్వాత దాచేపల్లి ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు జరిగిన తుని ఇన్సిడెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అతన్ని నమ్మలేని స్థాయికి వచ్చారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నింటిలో మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ సుగాలి ప్రీతి గారి కేసులో ప్రభుత్వ తీరుని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే ఈ విధమైన వ్యతిరేకత యాడ్ అవుతుంది. సో ప్రజల నమ్మకాలు సార్ ఇవన్నీ కూడా. ఏ నాయకుడు పరిపాలన దక్షత కానివ్వండి, నిబద్ధత కానివ్వండి, అంటే అంత కరెక్ట్గా ఎవరు చేయగలరు అనే విషయంలో ప్రజలు చాలా క్లారిటీగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అనే దానికి ఈ సంఘటనలే ఒక ఉదాహరణ.